హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో చపాతీలోకైనా అన్నంలోకైనా ఎగ్ కర్రీని ఒకసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా చేశానో చూడండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలిపి చింతపండు పులుసు వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ కూడా చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడకబెట్టిన 5 ఎగ్స్ని తీసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఉడుకుతున్న కర్రీలో వేసుకుని ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు, కర్రీ ఏం లేనప్పుడు ఇలా వేడివేడిగా చేసుకుని తినండి. ఇంతేనండి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.